బాలీవుడ్లో స్పై యూనివర్స్ డేంజర్ జోన్లోకి ఎంటర్ అయిపోయిందనే అనుకున్నారంతా. కానీ ఉన్నట్టుండి సడన్గా దురంధర్తో మళ్ళీ వాటి టైం స్టార్ట్ అయింది. మరి రాబోయే స్పై సినిమాలు కూడా ఇదే రేంజ్లో ఆకట్టుకుంటాయా? దురంధర్ చూసిన కళ్ళతో మిగిలిన స్పై సినిమాల్ని ఆడియన్స్ చూస్తారా? యష్ రాజ్ ఫిల్మ్స్లో వస్తున్న ఆల్ఫా పరిస్థితి ఏంటి? బాలీవుడ్లో స్పై యూనివర్స్ అంటే యష్ రాజ్ ఫిల్మ్స్ గుర్తుకొస్తుంది. కానీ వాటన్నింటినీ ఒకే సినిమాతో దాటేశాడు ధురంధర్. ఇన్నాళ్లు స్పై సినిమా ఇండియాలో ఉంటూ చేసే పని, కానీ నాణానికి మరోవైపు చూపిస్తూ పాక్లో ఉంటూ స్పై చేసిన సినిమా ధురంధర్. అందుకే ఈ ఫ్రాంచైజీ బాలీవుడ్ని మాత్రమే కాదు, సౌత్లోనూ సంచలనాలు రేపింది. బాలీవుడ్లో 13 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్తో మొదలైంది ఈ స్పై యూనివర్స్. ఆ తర్వాత టైగర్ జిందా హై, పఠాన్, వార్ వరకు ఈ బిజినెస్ బాగానే జరిగింది. కానీ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ సైతం అంచనాలు అందుకోలేదు. వార్ 2 కూడా ఫ్లాప్ అయింది. అన్నింటిలోనూ దాదాపు ఒకే కథ ఉండటంతో వైఆర్ఎఫ్లో వచ్చే స్పై సినిమాలకు గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. ఆలియా భట్తో ప్రస్తుతం ఆల్ఫా అనే లేడీ ఓరియంటెడ్ స్పై సినిమా నిర్మిస్తోంది వైఆర్ఎఫ్. ఈ సినిమా టీజర్ విడుదలైంది ఇప్పుడు. కూతుర్ని చిన్నప్పటి నుంచే గూఢచారిగా మలిచేందుకు శిక్షణ ఇస్తాడు తండ్రి. ఒక మిషన్ కోసం ఆమె ఏం చేస్తుంది అనేదే కథ. స్క్రీన్ ప్లే పరుగులు పెడితే తప్ప దురంధర్ చూసిన కళ్ళకి ఆల్ఫా కొత్తగా అనిపించదు. చూడాలిక ఏం జరగబోతోందో.